అయినా నాకు విషయం అర్థం కావట్లేదు. ఆ శకుంతలతో పగల రాత్రి ఓ తెగ చాటింగ్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయొచ్చుగా, పని అయిపోద్ది. ఆల్రెడీ చేశాను, జస్ట్ ఫ్రెండ్స్ అంది. ఏం వండినా ఏం తిన్నా ఎక్కడున్నా మీకు ఫోటోలు తీసి మరీ పెట్టుద్ది కదండి. నాతో పాటు ఇంకో నలుగురికి పెట్టింది. వాళ్ళకి రాని ఫీలింగ్స్ నీకు ఎందుకు వచ్చాయని తిట్టింది. మీకు చెప్పకుండా ఏ పని చేయదు. నన్ను ఒక గురువులా భావించి సలహాలు అడిగింది. బర్త్డేకి తినే కేక్ దగ్గర నుంచి కోసే చాకు వరకు మీతోనే కొనిపించింది. నన్ను తండ్రిలా భావించి డబ్బులు అడిగింది. చివరికి ఆ విషయాలు కూడా మీతో డిస్కస్ చేసింది కదండి. నన్ను ఒక తల్లిలా భావించి షేర్ చేసింది. అంటే మీరు స్పెండ్ చేసిన టైము, ఖర్చు పెట్టిన డబ్బులు కృష్ణార్పణం. మీ కష్టం పాకిస్తానుడు కూడా రావద్దు రావు గారు. మరేరా సర్లేండి, పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడం, శకుంతల హ్యాండ్ ఇవ్వడం, అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు రజనీకాంత్ గారి ఫ్యాన్ అవ్వడం చాలా మంచిదైంది. మధ్యలో ఆయన ఎందుకు గుర్తొచ్చారా? బాబా సినిమాలో ఆయన ఏం చెప్పారో మర్చిపోయారా? ఏం చెప్పారు? భార్య, బిడ్డలు, మావ, మరిది అనే బంధాల్లో కాలడం కంటే బండెడు కట్టెల్లో కాలడం ఎంతో మంచిది అని చెప్పారా లేదా? అంత స్థితప్రజ్ఞత నాకు లేదురా. పుకారములు లేకుండా నేను జీవించలేను.